వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు ఉన్నారండి క్లినికల్ ఫార్మకాలజిస్ట్ డాక్టర్ చాందిని గారు. మేడంతో ఈరోజు మనం ఎందుకున్నామంటే, చాలామంది మగవారిలో అంగస్తంభన సమస్య వస్తుంటది కదండీ! వాళ్ళకి అంటే వెల్లుల్లితో పాటు పాలను కలిపి తీసుకుంటే ఈ సామర్థ్యాన్ని, రతి సామర్థ్యాన్ని పెంచుకోవచ్చు అంటున్నారు. అట్ ద సేమ్ టైమ్ చాలామంది అంటే చిన్న ఏజ్‌లోనే ఏజ్ అయిపోయినట్టుగా అనిపిస్తా ఉంటారు. సో, ఒకవేళ ఏజ్ ఎక్కువగా ఉన్నా కూడా తక్కువ ఏజ్‌లో కనపడాలంటే ఈ 2 కాంబినేషన్‌లో తీసుకుంటే గాను ఈజీగా మీరు ఏజ్ అంటే మీ యొక్క వయసు తగ్గించుకోవచ్చు అని చెప్పేసి అంటున్నారు. అది ఎలానో మేడం ద్వారా తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం యాక్చువల్లీ మీరు చెప్పిన దాని ప్రకారం అంటే పాలల్లో వెల్లుల్లి మీరు చెప్పినట్టు తీసుకుంటే కాంబినేషన్‌లో సో యాంటీ ఏజింగ్ లాగా పనిచేస్తది. అంటే అంటే వయసు ఎక్కువ కనపడకుండా చేస్తది. అట్ ద సేమ్ టైమ్ రతి సామర్థ్యాన్ని పెంచుకోవచ్చు అని చెప్పేసి అంటున్నారు. ఎలా అది? యాక్చువల్‌గా ఏంటంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే గార్లిక్‌కి చాలా యూజెస్ ఉన్నాయి. అంటే ఆయుర్వేద పరంగా కానియండి అండ్ ఫార్మకలాజికల్ పరంగా కానియండి. సో గార్లిక్‌కి చాలా యూజెస్ ఉన్నాయన్నమాట. ఓకే. సో నాట్ ఓన్లీ ఫర్టిలిటీ ఫంక్షన్‌ని ఇంక్రీజ్ చేయడం అనే కాదు. అట్లాగే దానికి చాలా ప్రాపర్టీస్ అనేవి ఉన్నాయి. బట్ ద వే యూ టేకింగ్ మీరు దాన్ని ఎలా తీసుకుంటున్నారో దాన్ని బట్టి మనం దాన్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు అనమాట. జనరల్‌గా వెల్లుల్లో ఎలిసిన్ అనే ఒక పదార్థం ఉంటది. సో అది ఉండే ప్రాపర్టీస్ని బట్టి సో అది తీసుకునే దాన్ని బట్టి మనకి ఇంక్రీజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆ ఎలిసిన్ అనే పదార్థం ఏం చేస్తుందంటే బ్లడ్ విజల్స్ లో ఉండే స్మూత్ మజిల్ ని రిలాక్స్ చేస్తుంది అనమాట. సో ఎప్పుడైతే బ్లడ్ విజల్స్ లో ఉండే స్మూత్ మజిల్ రిలాక్స్ అయిందో, ఫర్ ఎగ్జాంపుల్ ఇది మీ బ్లడ్ వెజల్ అనుకుందాం. సో దాని లోపల ఎప్పుడైతే స్మూత్ మజిల్ అనేది రిలాక్స్ అయిందో పంపింగ్ అనేది బాగా జరుగుతుంది. ఇప్పుడు బ్లడ్ అనేది బ్లడ్ విజల్స్ లోనే రన్ అవుతుంది. సో ఎప్పుడైతే మీకు బ్లడ్ విజల్స్ లో ఎలాంటి డిస్ఫంక్షన్ లేకుండా అది నీట్ గా స్మూత్ మజిల్ రిలాక్స్ అయిందో సో మీకు డిస్టర్బెన్స్ అనేది ఉండదు బ్లడ్ ఫ్లో. సో ఎప్పుడైతే మీకు బ్లడ్ ఫ్లో డిస్టర్బెన్స్ ఉండదో నైట్రిక్ ఆక్సైడ్ లెవెల్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి. సో ఎప్పుడైతే మీకు నైట్రిక్ ఆక్సైడ్ లెవెల్స్ ఇంక్రీజ్ అయ్యాయో ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ని తగ్గించుకోవచ్చు. అట్లాగే ఇంకో విషయం ఏంటంటే ఇది డైరెక్ట్ కాదు, ఇండైరెక్ట్ గా టెస్టోస్టెరాన్ లెవెల్స్ ని కూడా ఇంక్రీజ్ చేస్తుంది. సో ఆ రకంగా కూడా స్పర్మ్ కౌంట్ ని అనేది ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఎప్పుడైతే ఎక్కువ రిలీజ్ అవుతాయి ఆటోమేటిక్ గా సామర్థ్యం పెరుగుతుంది. బట్ ఇందులో ఏంటి అంటే ఇప్పుడు అందరు ఏంటంటే తీసుకునేవే అంటే గాలి కనగలనే డైరెక్ట్ గా వెళ్ళి తీసుకొని ఆ వే అనేది యాక్చువల్ గా తప్పు అనమాట. సో ప్రతి ఇంగ్రీడియంట్ లో కూడా మనకి ప్రతి ఫుడ్ ఈజ్ ద మెడిసిన్. సో ప్రతి ఫుడ్ లో కూడా మీకు ఏమవుతుందంటే దాంట్లో ఉండి ఇంగ్రీడియంట్ తీసుకునే ఒక పదార్థంతో కలిసినప్పుడు దాని వే ఆఫ్ ఫంక్షనింగ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో దాన్ని ఎట్లా తీసుకోవాలి, చాలా మంది చేసే పని అదే కదా. అంటే చాలా మంది అంటే వెల్లుల్లి రెగ్యులర్ గా మనం వంటల్లో కూడా తీసుకుంటాము. సో నెయ్యిలో కూడా వేయించుకొని కూడా చాలా మంది తీసుకుంటుంటారు. బట్ మీరు చెప్పిన పద్ధతి ఏంటంటే పాలలో తీసుకోవాలి, ఒక పద్ధతిలో తీసుకుంటేనే ఈ ప్రాబ్లం నుంచి బయటపడవచ్చు అంటున్నారు. ఎలా అలా యాక్చువల్ గా ఏంటంటే రీసెంట్ గా కొన్ని స్టడీస్ ఏం చెప్తున్నాయంటే అంటే ఇలా యూట్యూబ్ లో ఉన్న వీడియోస్ చూసుకొని సో సెల్ఫ్ గా ట్రీట్మెంట్ చేసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. చాలా మంది ఏం చేస్తున్నారంటే పచ్చిగా తీసుకుంటున్నారు వెల్లుల్లిని. సో ఇది పచ్చిగా తీసుకోవటం వల్ల చాలా డిసడ్వాంటేజెస్ ఉన్నాయన్నమాట. పచ్చిగా తీసుకుంటే ఆ ప్రాపర్టీస్ రావా? పచ్చిగా తీసుకుంటే ఆ ప్రాపర్టీస్ రావా అంటే దాంట్లో ఉండే ఎసిడిక్ లెవెల్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనమాట. సో అది ఏం చేస్తుందంటే ఇప్పుడు అది తీసుకునేవే అంటే దాంట్లో ఉండే కాన్సన్ట్రేషన్ అనేది ఇంక్రీజ్ అవడం వల్ల నోటిలో అల్సర్స్ ఫామ్ అవటం, ఏదైతే కడుపులో ఉందో అంటే స్టమక్ లో ఉండే ఇసోఫాగస్ గొట్టాలు ఏవైతే ఉన్నాయో సో అవి కన్నాలు పడడం, స్టమక్ లేయర్లు కన్నాలు పడడం, దాని వల్ల హై ఎసిడిక్ లెవెల్స్ అనేవి ఇంక్రీజ్ అవడం. చాలా తీసుకునే వే కరెక్ట్ గా లేకపోతే ఖచ్చితంగా అల్సర్స్ అనేవి కంపల్సరీగా వస్తాయి. సో యాంటీ ఏజింగ్ కి ఎలా పనిచేస్తుంది మేడం ఇది? సరే, ఇందులో యాంటీ ఏజింగ్ కి ఎట్లా పనిచేస్తుంది అంటే దీంట్లో యాంటీ ఇన్ఫ్లమేటిక్ ప్రాపర్టీస్ అనేవి ఉంటాయి. సో ఇదేం చేస్తుంది అంటే యాక్ని, మొహం మీద ఉండే యాక్ని, మచ్చలు లాంటివి కానీ లేదంటే బొటమిల్ లాంటివి కానీ అవి రాకుండా చూసుకోవటం ఒకటి. రెండు ఏంటంటే ఎప్పుడైతే మీకు సర్క్యులేషన్ ఇంక్రీజ్ అయిందో ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ కూడా బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ప్రతి పార్ట్ కి మీకు బ్లడ్ సర్క్యులేషన్ అనేది వెళ్ళేటప్పటికి ఏమవుతుందంటే సో ఎప్పుడైతే మీకు బ్లడ్ సర్క్యులేషన్ ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్కి వెళ్ళిందో ప్రతి ఆర్గన్ కూడా దాని ఫంక్షనింగ్ అనేది పెంచుకోవడం స్టార్ట్ చేస్తుంది. ఎప్పుడైతే ప్రతి ఆర్గాన్ ఫంక్షనింగ్ అనేది ఈక్వల్ సిస్టమాటిక్ లోకి వచ్చిందో సో మీ లైఫ్ స్పాన్ ఇంక్రీజ్ అవుతుంది. అట్లాగే మీ స్కిన్ మీద ఉండే ముడతలు అవి కూడా తగ్గడం స్టార్ట్ అవుతుంది. మేడం ఇప్పుడు ఓకే, మీరు ఎలిసిన్ ఏదైతే ప్రాపర్టీ ఉందో మన వెల్లుల్లో అది డైరెక్ట్ గా తీసుకోకూడదు, పచ్చిది అని చెప్పేసి అంటా ఉన్నారు. సో కాంబినేషన్ పాలు చెప్పారు. సో కాంబినేషన్ పాలలో తీసుకునేటప్పుడు ఈ వెల్లుల్లిని పచ్చిగానే అందులో గ్రైండ్ చేసుకుని
చేసుకొని వేసుకోవాలా? లేకపోతే ఇంకేమైనా పద్ధతులు ఉన్నాయి వేసుకోవడానికి? యాక్చువల్‌గా దీనికి తీసుకునే ప్రొసీజర్ ఏంటంటే, సో 100 ఎంఎల్ మిల్క్ తీసుకొని, దాన్ని బాయిల్ చేసి, ఏదైతే వెల్లుల్లి ఉందో దాని పైన తొక్క తీసి, దాన్ని క్రష్ చేసేయాలి. ఓన్లీ 2-3 ఉన్నాయి కదా అని అన్నీ వేయడం కాదు. సో ఓకే. దాన్ని క్రష్ చేయాలి. క్రష్ చేసేసి, దాన్ని బాగా బాయిల్ చేసిన బాయిల్ తర్వాత చేయాలి మళ్ళీ వాటర్‌లోనా మేడం ఇది? మిల్క్‌లో మిల్క్‌లోనే. బాయిల్ చేసేసి, ఓకే. సో ఈ క్రష్డ్ అయిన వెల్లుల్లిని బయటకి తీసేసి, దాంట్లో టర్మరిక్ అండ్ బ్లాక్ పెప్పర్ వేసుకొని, దాన్ని 10 మినిట్స్ కొద్దిగా చల్లారిన తర్వాత, ఏవైనా మీకు కావాల్సొస్తే స్వీటనింగ్ కావాలనుకుంటే హనీ కానీ, ఐదర్ బెల్లం కానీ కలిపి తీసుకోవచ్చు. సో ఎవరైనా తీసుకోవచ్చు అంటారు. ఎవరైనా తీసుకోవచ్చు. ఓకే. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చిన్న ఎవరైనా పిల్లలు ఇన్ ద సెన్స్ మీన్స్ 5 ఇయర్స్ బిలో పిల్లలు కాకుండా మిగతా వాళ్ళు ఎవరైనా ఎవరైనా తీసుకోవచ్చు. తీసుకోవచ్చు. మేడం ఓకే. మీరు వెల్లుల్లి చెప్పారు. వెల్లుల్లిని డైరెక్ట్‌గా మనం దంచి గ్రైండ్ చేసి పాలల్లో వేస్తే పాలు విరిగిపోవు. డైరెక్ట్ గా పాలు విరిగిపోవా అంటే థింగ్ ఏంటంటే మనం ఎక్కువ వేయట్లా. ఆల్రెడీ పాలు బాయిల్ చేసిందే, అంటే ఆల్రెడీ 1 కప్ ఆఫ్ మిల్క్ లో తీసుకున్న తర్వాత అది బాయిల్ అయిన తర్వాత 5 మినిట్స్ లో ఫ్లేమ్ లో, సో బాయిల్ అయిన తర్వాత దీన్ని అందులో వేయాలి. సో డైరెక్ట్ గా మీరు పచ్చి పాలలో వేసేసి దీన్ని చెదగొట్టి వేసేసి దాన్ని హీట్ చేస్తే డైరెక్ట్ గా అది విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అసలు మేడం యాంటీ ఏజింగ్ అంటే మనము చాలా మంది అంటే చిన్న ఏజ్ లోనే ఎక్కువ ఏజ్ లాగా కనిపిస్తుంది కదా! ఎందుకు ఈ ప్రాబ్లమ్ ఎందుకు వస్తుంది ఈ మధ్య కాలంలో? తీసుకునే డైట్ అనేది ప్రాపర్ గా లేదు. Okay. జనరల్ గా ఏంటంటే మనకు కావాల్సింది, మన బాడీకి కావాల్సింది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే. తినే తిండి, పీల్చే గాలి, తాగే నీరు. సో ఈ మూడిట్లో మోడిఫికేషన్స్ చేసుకుంటే మనకి ఎన్ని డిసీజెస్ ఉన్నాయో అన్ని డిసీజెస్ ని కూడా మనం క్లియర్ చేసుకోవచ్చు. ఓకే. మీరు ఇన్ ఫ్యూచర్ ఏ డిసీజ్ రావాలో, లేదా పాస్ట్ ఆల్రెడీ డిసీజెస్ ఏవైతే ఎగ్జిక్యూట్ ఉన్నాయో వీటన్నిటిని కూడా మనం కంట్రోల్లోకి రావాలి, దాన్ని మన బాడీని ఒక కంట్రోల్లో పెట్టాలి అని ఫర్దర్గా మనం ఒక జెనెటికల్ మెసేజ్ ఏదైతే డిఎన్ఏ ఉందో దాన్ని అబ్నార్మల్ మెసేజ్ నుంచి కాకుండా ఒక జెనెటికల్ మెసేజ్ ఇన్ఫర్మేషన్ ఫామ్ చేయాలనుకుంటున్నారా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇమీడియట్ గా చేంజ్ చేస్తుంది ఈ 3 ఓకే. ఏంటంటే తినే తిండి, తాగే నీళ్ళు, పీల్చేయాలి. ఓకే. సో ఈ ఆల్మోస్ట్ ఈ 3 మీ చేతిలో ఉండాలి. అప్పుడు ఏమవుతుందంటే ఏదైతే స్లో ఏజింగ్, యాంటీ ఏజింగ్ ఇవన్నీ అన్నారో అవి అసలు రానే రావు. ఓకే. సో ఇప్పుడు చిన్న పిల్లల్లో చూడటానికి కారణం ఏంటి, ఇప్పుడు మీ జనరేషన్ ఉంది సార్, మీది 90s జనరేషన్. ఓకే. సో మీ 90s జనరేషన్ లో మీరు ఇలాంటి డిసీజెస్ ని అరుదుగా చూసారా, లేదంటే అందరికీ చూసారా? సో ఇప్పుడు కామన్ గా ఉండే సొసైటీని అండ్ మీ చిన్నప్పుడు కామన్ గా ఉండే ఒక సొసైటీని కంపారిజన్ చేయండి సార్. ఓకే. సో ఈ కంపారిజన్ లో మీ చిన్నప్పుడు ఎక్కువ చూసారా, ఇప్పుడు ఎక్కువ చూస్తున్నారా? అంటే ఇప్పుడే మనం ఎక్కువ చూస్తున్నాం ఒకప్పుడు కంటే. సో ఇప్పుడు ఒకప్పటికి ఇప్పటికి డిఫరెన్స్ ఏంటి సార్? 90s కిడ్ లో ఉండేటప్పుడు ఇప్పుడు మీరు తినే బర్గర్, ఇప్పుడు మీరు తినే నూడిల్స్, యాక్చువల్లీ ఇప్పుడు మనం తినే రైస్ లో కూడా మనం ఏమంటారు రసాయనాలు ఎక్కువ వాడుతూ ఉన్నాం. ఆ ఫుడ్ తీసుకోవడం వల్ల కూడా మన ఏజ్ త్వరగా అంటే తగ్గుతుంది, అంటే మన లైఫ్ స్పాన్ కూడా తగ్గుతుందని కూడా మనం వింటున్నాం కదా మేడం. సార్ ఫస్ట్ థింగ్ సార్, ఎప్పుడైతే మీకు ఈ 3 మిస్బ్యాలెన్స్ అయ్యాయో అండ్ వాతాపిత మిస్బ్యాలెన్స్ అయిందో, సో ఎప్పుడైతే ఈ 3 మీకు మిస్బ్యాలెన్స్ అయ్యాయో బాడీలో ఉండే వాత, పిత, కఫ అనేవి ఆల్మోస్ట్ మీకు డిస్ఫంక్షన్ అవుతాయి. ఓకే. అకార్డింగ్ టు ఆయుర్వేద చూసుకోండి, అకార్డింగ్ టు అల్లోపతి చూసుకోండి, ఈవెన్ అల్లోపతిలో ప్రతి ఆర్గాన్ కి సర్క్యులేషన్ అని అనాలి, ప్రతి ఒక్కటి సర్క్యూట్ సైకిల్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీకు మీటర్ దగ్గర నుంచి ఇంట్లో ఉండే మీ బెడ్రూమ్ వరకు ఎలా ఒక కరెంట్ సప్లై అవుతుందో, అదొక ఎలా సర్క్యూట్ గా ఉందో, మధ్యలో ఏమైనా డిస్టర్బెన్సెస్ వస్తే ఎలా మీకు రూమ్ లోకి పవర్ డిస్టర్బెన్స్ అవుతుందో, అట్లాగే మీ బాడీలో ఏదైనా ఒక ఆర్గాన్ సర్క్యూట్ అనేది డిస్ఫంక్షన్ అయితే ఆటోమేటిక్ గా రిమైనింగ్ కూడా డిస్ఫంక్షన్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. ఓకే. అల్లోపతిక్ వేలో అయినా ఏదర్ ఆయుర్వేదిక్ వేలో, అల్లోపతిక్ వేలో సిస్టమ్స్, సో ఒక్కొక్క సిస్టమ్ కి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది. అలాగే ఆయుర్వేదిక్ వేలో ఏంటంటే వాత, పిత, కఫ దోషాస్ మీద డిపెండ్ చేస్తారు. అందులో ఏది డిస్టర్బెన్స్ అయినా రిమైనింగ్ 2 కూడా ఆల్మోస్ట్ డిస్టర్బెన్స్ అవుతాయి. మేడం ఇమ్యూనిటీ బూస్టర్ కూడా పనిచేస్తారు. అంటే ఇప్పుడు మీరు చెప్పే ఏదైతే కాంబినేషన్ ఉందో పాలు కానీ వెల్లుల్లి కానీ కాంబినేషన్ ఇమ్యూనిటీ బూస్టర్ కూడా పనిచేస్తుంది అంటారు. ఎలా? ఇమ్యూనిటీ బూస్టర్ కి పనిచేయడానికి ఆల్రెడీ నేను అందులో టర్మరిక్ యాడ్ చేస్తాను. యాంటీబయాటిక్ ప్రాపర్టీస్ యాడ్ చేస్తాం. మనం ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక కర్రీని ప్రిపేర్ చేయాలనుకుంటున్నారు, సో మీరు ఆ కర్రీలో టేస్ట్ కోసం సాల్ట్ యూజ్ చేస్తారు, అలాగే స్పైసెస్ యూజ్ చేస్తారు, అట్లాగే కారం యూజ్ చేస్తారు, అట్లాగే ఏదైతే మెయిన్ ఇంగ్రీడియంట్ ఉందో అది రా ఇంగ్రీడియంట్ ని ఒక టేస్ట్ఫుల్ ఫుడ్ గా ఎలా మిక్స్ చేస్తున్నారో ఆ టేస్ట్ఫుల్ ఫుడ్ నుంచి మీకు ఏమొస్తున్నాయి,
ఫర్ ఎగ్జాంపుల్ సాల్ట్ యూజ్ చేస్తున్నాం, బాడీలో మనకి సాల్ట్స్ అవసరం. సో మన బాడీలో 12 టైప్స్ ఆఫ్ సాల్ట్స్ అవసరం. సో మీకు ఆ సాల్ట్స్ అనేవి అందులో నుంచి కన్జ్యూమ్ అవుతున్నాయి. ఏదైతే మీరు స్పైసెస్ యూజ్ చేస్తున్నారో స్పైసెస్ నుంచి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏదైతే ఉన్నాయో అవి మన బాడీకి నీడ్ ఉంది. సో ఆ రకంగా యూజ్ అవుతున్నాయి. ఏదైతే మీరు రా ఇంగ్రీడియంట్ ఆర్ వెజిటేబుల్స్ కానీ ఏదైతే లీఫీ వెజిటేబుల్స్ కానీ తీసుకుంటున్నారో దాంట్లో ఉండే ప్రతి ఇంగ్రీడియంట్ ని మన బాడీ అనేది రిసీవ్ చేసుకొని దానికి కావాల్సిన మాలిక్యూల్ని అది రిసీవ్ చేసుకుంటూ మనకి ఒక మంచి సెల్యులర్ బీమ్ ని బిల్డప్ చేస్తుంది. ఇప్పుడు మనకి ఇల్లు కట్టాలనుకుంటున్నాం, సో మనం ఏది స్ట్రాంగ్ గా ఉండాలని చూసుకుంటాం, అంటే మంచి ఇటుక, మంచి సిమెంట్ ఇవన్నీ మిక్స్డ్ కరెక్ట్ గా ఉంటేనే మన ఇల్లు కూడా చాలా స్టాండ్ గా ఉంటది. అండ్ పిల్లర్లు కూడా కరెక్ట్ గా స్టామినా ఉంటాయి. వేసుకోవాలి. అట్లాగే ఇప్పుడు మన బాడీలో ప్రతిదీ స్ట్రాంగ్ అవ్వాలి అంటే సెల్యులర్ లెవెల్ నుంచి రావాలి. సో ఆ సెల్యులర్ లెవెల్ కి కావాల్సిన ఫుడ్ అనేది మనం తీసుకునే ఈ ఫుడ్ నుంచి మొత్తం మిక్స్ చేసి దానికి కావాల్సిన ప్రాపర్టీస్ అన్నిటిని ఒక కర్రీలో ఇస్తున్నాం. అలాగే మనం తీసుకున్న ఒక ఇంగ్రీడియంట్ ని ఇంకో ఇంగ్రీడియంట్ తో కలపటం వల్ల దాంట్లో ఉండే ఎఫెక్ట్ అనేది ఇంక్రీజ్ అవ్వచ్చు. ఏదో దానివల్ల ఏడిఆర్స్ అంటే అడ్వర్స్ డ్రగ్ రియాక్షన్స్ కానీ ఆర్ సైడ్ ఎఫెక్ట్స్ కానీ అవి రావచ్చు. సో అది తీసుకునే వేని బట్టి మీరు చిన్నప్పుడు తింటుంటారు, చికెన్ తినేస్తారు. సో రోజు పాలు తాగే ఎఫెక్ట్ అలవాటు ఉన్న మీకు మీ నాయనమ్మ కానీ మీ అమ్మమ్మ కానీ ఎవరైనా పాలు తాకు బాబు అంటారు, ఆ రోజుకి ఆపేస్తారు. ఎందుకంటే 2 హెవీ ప్రోటీన్ ఫుడ్స్ మన బాడీ డైజెషన్ చేసుకోలేదు కాబట్టి. సో అట్లాంటి ఎఫెక్ట్స్ ని చూసుకుంటూ మనం తీసుకోవాలి. నిజంగా మేడం, ఈ రోజు అసలు యాక్చువల్లీ వెల్లుల్లి పాలు మిక్స్ చేసుకుంటే సో మనకి ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయి చాలా చక్కగా వివరించారు. కంపల్సరీ మీరు చెప్పినట్టు మన ప్రేక్షకులు కూడా చేస్తూ ఈ ప్రయోజనాలను వాళ్ళు కూడా ఈ లబ్ధిని వాళ్ళు కూడా పొందుతారని చెప్పి ఆశిద్దాం మేడం. ఇంత మంచి ఇన్ఫర్మేషన్ మన ప్రేక్షకుల కోసం ఇచ్చినారు. థ్యాంక్ యూ.